హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెబ్ ట్యూటోరియల్స్ ఎట్ తెలుగు ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో హైపర్ లింక్స్ ఎలా క్రియేట్ చేస్తాం, హైపర్ లింక్స్ యొక్క యూజ్ ఏంటి, సో యాంకర్ ట్యాగ్ యొక్క యాట్రిబ్యూట్స్, సో వీటన్నిటి గురించి చూసాం. అండ్ బేసిక్ ఎగ్జాంపుల్ హైపర్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి వెబ్ పేజ్లో, సో అది కూడా చూసాం. సో ఈ వీడియోలో ఇది హైపర్ లింక్స్ సెకండ్ పార్ట్ కిందకి వస్తుంది. సో ఈ వీడియోలో వచ్చేసి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపెట్టబోతున్నాను. అంటే హైపర్ లింక్స్ యూజ్ చేసి మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడబోతున్నాం ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి యాంకర్ ట్యాగ్ విత్ స్టేట్. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా చూపెట్టాను. అంటే ఒక బేసిక్ హైపర్ లింక్ ఎలా క్రియేట్ చేయాలో సింపుల్గా స్టేట్స్ యూజ్ చేసి మీకు చెప్పాను. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా నావిగేట్ కావాలో మనం ఆ ఎగ్జాంపుల్తో నేర్చుకున్నాం. సో సెకండ్ వన్ వచ్చేసి యాంకర్ ట్యాగ్ విత్ ఫైల్ లింక్స్. సో ఏదైనా మీరు ఫైల్స్ మీద క్లిక్ చేస్తే అది మనకు డౌన్లోడ్ అవ్వడం కానీ లేదంటే ప్లే అవ్వడం కానీ, సో అది కూడా మనం హైపర్ లింక్స్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. సో అదేంటో మళ్ళీ ఇక్కడ చూపిస్తాను నేను. నెక్స్ట్ థర్డ్ వన్ యాంకర్ ట్యాగ్ విత్ ఇంటర్నల్ లింక్స్. సో ఇంటర్నల్ లింక్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తామని చూపిస్తాను ఈ ఎగ్జాంపుల్లో. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ విత్ ఇమేజ్. సో ఇమేజెస్ కూడా మనం లింక్స్ క్రియేట్ చేయొచ్చు. ఇమేజ్ మీద క్లిక్ చేస్తే నావిగేట్ అవ్వడం కానీ, సో రీడైరెక్ట్ అవ్వడం అలాంటివి జరుగుతాయి. సో ఈ ఎగ్జాంపుల్లో నేను క్లియర్గా మీకు చూపిస్తాను. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ విత్ టార్గెట్ యాట్రిబ్యూట్. సో ఈ టార్గెట్ యాట్రిబ్యూట్ ఒక యూజ్ ఏంటో యాంకర్ ట్యాగ్లో, సో ఇది కూడా నేను ఎగ్జాంపుల్లో చూపిస్తాను. సెకండ్ ఎగ్జాంపుల్ యాంకర్ ట్యాగ్ విత్ ఫైల్ లింక్. సో యాంకర్ ట్యాగ్ ఒక ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ ఓపెన్ కావడం కానీ డౌన్లోడ్ కావడం కానీ జరుగుతుంది. సో అది ఎలాగో మనం ఇక్కడ ప్రాక్టికల్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ప్రోగ్రామ్ సేవ్ చేద్దాం. సేవ్ యాజ్. సో HTML ప్రోగ్రామ్స్, ఫైల్ a_ఫైల్ లింక్ అని ఇవ్వండి షార్ట్కట్లో .html. ఫస్ట్ HTML ప్రోగ్రామ్ స్ట్రక్చర్ తీసుకుందాం. టైటిల్ వచ్చేసి యాంకర్ ట్యాగ్ ఫైల్ లింక్. ఓకే, సో హెడ్డింగ్ ట్యాగ్ తీసుకుంటున్నాము. ఫైల్స్. ఓకే, సో మనం ఇప్పుడు ఫైల్స్ కావాలి. సో అంటే ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ ఓపెన్ కావడం కానీ డౌన్లోడ్ కావడం కానీ జరగాలి. సో అందుకోసం మనకు కరెంట్ వర్కింగ్ ఫోల్డర్లో మనకు ఫైల్స్ అనేది ఉండాలి. సో ఒకసారి నేను చూస్తాను. సో ఇది మన కరెంట్ వర్కింగ్ ఫోల్డర్ HTML_programs. సో ఇక్కడ ఫైల్స్ అని ఉంది కదా అండి, ఒకసారి చూడండి. ఫైల్స్. ఓకే, సో ఈ ఫైల్స్లో నేను మన ఓపెన్ చేయాల్సిన ఫైల్స్ అని ఈ ఫైల్స్ అనే ఫోల్డర్లో పెట్టేశాను. ఓకే, ఒకసారి చూద్దాం. ఇవి ఫైల్స్: శాంపిల్ ఆడియో ఫైల్, నెక్స్ట్ ఇమేజ్ ఫైల్, నెక్స్ట్ PDF ఫైల్, నెక్స్ట్ వీడియో ఫైల్. సో వీటన్నిటిని కూడా మనం యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేసి వీటిని ఎలా ఓపెన్ చేయాలో మనం ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను ఎందుకంటే కరెక్ట్ ఆర్డర్లో రావడానికి. ఓకే, సో దీంట్లో యాంకర్ ట్యాగ్ ఓపెన్, ట్యాగ్ క్లోజ్. సో నేను ఫస్ట్ ఆడియో ఫైల్ తీసుకుంటున్నాను. ఆడియో ఫైల్ ఏంటి? క్లిక్ హియర్ టు ఓపెన్ ఆడియో ఫైల్. సో నేను కంటెంట్ తీసుకున్నాను. దీనికి మనం లింక్ ఎలా క్రియేట్ చేయాలి? మన అట్రిబ్యూట్ ఏంటి? href. ఓకే, సో ఈ ఫైల్ యొక్క అడ్రస్ మీన్స్ ఫైల్ యొక్క పాత్ అండ్ ఎక్స్టెన్షన్ ఎగ్జాక్ట్లీ ఇవ్వాలి. దానికోసం మనం డైరెక్ట్ ఫైల్ ఓపెన్ చేద్దాం. శాంపిల్ ఆడియో రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్, శాంపిల్ audio.mp3. ఓకే, పే చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ ఫైల్ ఓపెన్ చేద్దాం. సో ఇమేజ్ ఫైల్ ఓపెన్ చేయాలంటే మనం ఇమేజ్ లింక్ ఇవ్వాలి. సో దానికోసం నేను పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని మళ్ళీ దాంట్లో యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నాను.
యాంకర్ ట్యాగ్ ఓపెన్, యాంకర్ ట్యాగ్ క్లోజ్. సో దీంట్లో కంటెంట్, క్లిక్ హియర్ టు ఓపెన్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ మనం ఇమేజ్ అడ్రస్ ఇవ్వాలి HREF అట్రిబ్యూట్లో. దానికోసం డైరెక్ట్ ఇక్కడ నుండి తీసుకోండి, ప్రాపర్టీస్, కాపీ చేసేయండి, డైరెక్ట్ ఇక్కడ పెట్టేసి. ఓకే, నెక్స్ట్ ఫైల్ వచ్చేసి శాంపిల్ PDF. ఈ PDFను మనం లింక్ క్రియేట్ చేద్దాం. దానికోసం సేమ్ అలాగే లింక్ క్రియేట్ చేయండి. యాంకర్ ట్యాగ్ ఓపెన్, యాంకర్ ట్యాగ్ క్లోజ్. సో దీంట్లో క్లిక్ హియర్ టు ఓపెన్ PDF ఫైల్. సో దానికోసం అడ్రస్ తీసుకోండి డైరెక్ట్ HREF. సో PDF యొక్క పాత్ ఏంటి, ప్రాపర్టీస్, ఓకే. నెక్స్ట్ వీడియో ఫైల్. సో వీడియో ఫైల్కి మనం యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేద్దాం, మీన్స్ హైపర్ లింక్ క్రియేట్ చేస్తున్నాను. యాంకర్ ట్యాగ్ ఓపెన్, యాంకర్ ట్యాగ్ క్లోజ్. క్లిక్ హియర్ టు ఓపెన్ వీడియో ఫైల్. సో వీడియో యొక్క పాత్ ఇవ్వాలి ఇక్కడ HREF. ప్రాపర్టీస్, ఓకే. ఒక్క చిన్న మిస్టేక్ ఉంది దీంట్లో. ఆ మిస్టేక్ ఏంటో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి మనం అవుట్పుట్ చూసాక మీకు అర్థమవుతుంది ఆ మిస్టేక్ ఏంటో. ఒకసారి మనం సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. సేవ్, రన్ చేద్దాం, లాంచ్ ఇన్ క్రోమ్. ఓకే, సో ఎగ్జాక్ట్గా లింక్స్ కూడా వచ్చేసాయి. సో క్లిక్ టు ఓపెన్ ఆడియో ఫైల్, నెక్స్ట్ క్లిక్ టు ఓపెన్ ఇమేజ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి, PDF ఓపెన్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. చాలా క్లియర్గా ఇచ్చాం. సో ఫస్ట్ ఒకసారి ఓపెన్ అవుతుంది, ఒకసారి చెక్ చేద్దాం. క్లిక్ టు ఓపెన్ ఆడియో ఫైల్. సో ఇక్కడ పేజ్ నాట్ ఫౌండ్ బికాస్ ఆఫ్ మనం ఒక మిస్టేక్ చేసాం, ఆల్రెడీ చెప్పాను. సో ఆ మిస్టేక్ ఏంటి, సో మన కరెంట్ వర్కింగ్ ఫోల్డర్లో ఎగ్జాక్ట్గా లేవు ఫైల్ పాత్ అనేది. ఫైల్స్ అనే ఇమేజ్ ఫోల్డర్లో ఉంది, ఫైల్స్ అనే ఫోల్డర్లో ఉంది మన కరెంట్ వర్కింగ్ ఫోల్డర్లో. సో ఈ ఫైల్స్ అనేది ఎలా ఇవ్వాలి, మన ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది, యాంకర్ ట్యాగ్ ఫైల్ లింక్ ఇక్కడ ఉంది, ఫైల్స్ అండ్ దీనికి లింక్ చేయాలి, A_ఫైలర్ లింక్. సో మనం ఏంటి పాత్ ఇవ్వాలి, ఇమేజ్ ఫోల్డర్ యొక్క పాత్ ఇవ్వాలి, ఫైల్స్ ఫోల్డర్ నేమ్ ఏంటి ఫైల్స్. సో దానికోసం మనం డైరెక్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫోల్డర్ నేమ్ ఫైల్స్ గుర్తుంచుకోండి, అన్నిటి కూడా పాత్ ఇవ్వండి ఫైల్స్. ఓకే, స్లాష్. సో అన్నిటికి కూడా అంతే, కాపీ పేస్ట్ చేసాను డైరెక్ట్. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. రిఫ్రెష్ చేశాను. సో ఒకసారి ఆడియో ఫైల్. ఓకే, నెక్స్ట్ క్లిక్ టు ఓపెన్ ఇమేజ్. సో ఇమేజ్ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ ఒకసారి పాత్ చూడండి, ఫైల్స్ అనే ఫోల్డర్లో మన ఇమేజ్ కూడా వచ్చేస్తుంది డైరెక్ట్. అంటే ఒక ఇమేజ్కి హైపర్ లింక్ ఎలా క్రియేట్ చేసాం, ఇలా యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి క్రియేట్ చేసాం. నెక్స్ట్ PDF ఫైల్ని కూడా ఓపెన్ చేయవచ్చు మనం. ఓకే, ఇది PDF. నెక్స్ట్ వీడియో. సో
ఈ విధంగా యాంకర్ ట్యాగ్ని యూజ్ చేసి మనం ఫైల్స్ కూడా ఓపెన్ చేయొచ్చు ఒక వెబ్ పేజ్లో. యాంకర్ ట్యాగ్ విత్ ఇంటర్నల్ లింక్స్. సో దీని మీద ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంటర్నల్ లింక్స్ ఏంటంటే, సపోజ్ ఒక పేజ్లోనే ఒక లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడికి టాప్కి వెళ్ళడం, దెన్ టాప్ మీద క్లిక్ చేస్తే బాటంకి రావడం. సో మీకు ప్రాక్టికల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ సేవ్ చేద్దాం. యాంకర్ ట్యాగ్ a_internal .html. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ తీసుకోండి. సో టైటిల్ వచ్చేసి యాంకర్ ట్యాగ్ విత్ ఇంటర్నల్ లింక్స్. సో ఒక హెడ్డింగ్ ట్యాగ్ వేసుకుంటున్నాను. సో ఈ హెడ్డింగ్ ట్యాగ్ ఏంటంటే హెడ్డింగ్ అని పెట్టేసాను డైరెక్ట్. దిస్ ఈస్ హెడ్డింగ్. ఓకే, సో నేను ఇక్కడ ఈ పేజ్లో కంటెంట్ తీసుకుంటున్నాను, చాలా కంటెంట్ తీసుకుంటాను, ఎందుకంటే స్క్రోల్ అవ్వాలి కిందికి. దానికోసం నేను కంటెంట్ కాపీ చేశాను గూగుల్ నుంచి, అది డైరెక్ట్ పేస్ట్ చేస్తున్నాను. Ctrl+V. ఓకే, సో ఇంకొకసారి పేస్ట్ చేస్తున్నాను. సో ఒకే పారాగ్రాఫ్లో నేను కంటెంట్ తీసుకున్నాను. నెక్స్ట్ కింద నేను హైపర్ లింక్ క్రియేట్ చేస్తున్నాను. సో దానికంటే ముందు ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం. సేవ్ చేసి ఓకే, సో ఇది ఇంకా చాలా తీసుకోవాలి, ఎందుకంటే మనకు స్క్రోల్ అవ్వాలి. సో దానికోసం దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. ఓకే, సో ఇలా పేజ్ అనేది స్క్రోల్ అవ్వాలి. సో నేను ఇక్కడ కిందికి వచ్చాక మళ్ళీ పైకి వెళ్ళాలంటే స్క్రోల్ చేసి ఇలా టైం వేస్ట్ అవుతుంది. వెంటనే నేను ఇక్కడ హెడ్డింగ్ దగ్గర రావాలి. దానికోసం కింద ఒక ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేయడంతోనే వెంటనే టాప్కి రావాలి. ఓకే, సో నేను దానికోసం డైరెక్ట్ కింద నేను ఒక యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాను. యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి ఒక హైపర్ లింక్ క్రియేట్ చేస్తున్నాను. డైరెక్ట్ గో టు టాప్. ఓకే, సో మరి ఇక్కడ అడ్రస్ ఎలా ఇస్తాం? href. దానికోసం నేను ఒక ఐడి ఇస్తున్నాను, ఐడెంటిఫికేషన్ హెడ్డింగ్ ట్యాగ్. సో ఇది మీకు ముందు అర్థమవుతుంది, చాలా క్లియర్గా చెప్తాను నేను ముందు వీడియోలో, CSSలో వస్తుంది మళ్ళీ. సో నేను దీనికి ఒక ఐడి వచ్చేసి టాప్ అని ఇచ్చాను. ఓకే, యాజ్ విష్ మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, టాప్ కానీ ఇంకేదైనా ఇంక ID 1. సో ఇలా ఏదైనా ఇవ్వచ్చు యాజ్ విష్. సో నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి. దానికోసం నేను ఇక్కడ యాష్ యూజ్ చేస్తున్నాను. అంటే యాష్ ఐడి నేమ్ ఇవ్వాలి. ఓకే, మనం ఇక్కడ ఐడి నేమ్ ఏమైతే ఇచ్చామో యాష్ పెట్టాలి. ముందు ఐడికి ఎప్పుడు కానీ యాష్ అని వస్తుంది, అది యాష్ అని ఇండికేట్ చేస్తుంది, మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో ఇది ఫస్ట్ హెడ్డింగ్. నెక్స్ట్ నేను కిందకి వస్తున్నాను. కింద మీకు ఇక్కడ గో టు టాప్ అని కనిపిస్తుంది కదా, గో టు టాప్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం దాని మీద క్లిక్ చేస్తే, ఓకే దీని మీద క్లిక్ చేస్తే మనం టాప్కి వెళ్ళిపోవాలి. సో క్లిక్ చేసి చూద్దాం, వచ్చేసాను పైకి. ఓకే, అర్థమైంది కదా. సో మళ్ళీ ఒకసారి చూడండి ఇలా. ఓకే, నేను మళ్ళీ మీకు ఇది jQueryలో వస్తుంది. jQueryలో ఏంటంటే ఇప్పుడు ఇంత సడన్గా వచ్చేసింది కదా, అక్కడ చాలా స్టైలిష్గా వస్తుంది, స్లోగా ఇంత టైం కూడా మనం ఇండికేట్ చేసుకోవచ్చు. అదంతా డైనమిక్గా ఉంటుంది. ఇలా ఫాస్ట్గా రాకుండా స్లోగా ఇలా పైకి మూవ్ అవుతుంది. సో అవన్నీ jQueryలో వస్తుంది. మళ్ళీ ఇది jQueryలో చూస్తాం. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ విత్ ఇమేజ్. సో నేను ఇమేజ్ మీద క్లిక్ చేస్తే దానికి ఏదైనా లింక్ అప్లై చేస్తే ఆ లింక్ ఓపెన్ అవ్వాలి. సో అదేంటో ఇక్కడ చూద్దాం ఒకసారి.
ఫస్ట్ ప్రోగ్రామ్ సేవ్ చేద్దాం. సేవ్ యాజ్. ఇమేజ్ .html. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ తీసుకోండి. ఇక్కడ డైరెక్ట్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ తీసుకోండి. ఓకే, సో ఇమేజ్ ట్యాగ్ విత్ హైపర్ లింక్స్. ఓకే, సో ఇక్కడ హెడింగ్ ట్యాగ్ తీసుకుంటున్నాము. h1 క్లోజ్. ఇమేజ్ విత్ హైపర్ లింక్. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇమేజ్ డిస్ప్లే చేయాలి, దానికోసం img src. సో మన కరెంట్ వర్కింగ్ ఫోల్డర్లో ఏమి ఇమేజ్ ఉంది అది డైరెక్ట్ తీసుకోండి. ఓకే, సో ఇమేజెస్ అనే ఫోల్డర్లో sample.png ఉంది కదా, ఇదే తీసేసుకున్నాం. ఫోల్డర్ని ఇమేజెస్ /sample.png. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సేవ్ చేయండి, రన్ చేయండి. ఓకే, సో ఇలా డిస్ప్లే. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే నాకు వేరే పేజ్ ఓపెన్ అవ్వాలి. గూగుల్ పేజ్ కానీ లేదా బయట లింక్స్ కానీ లేదంటే మన ప్రాజెక్ట్లోనే లింక్ కానీ అలా ఓపెన్ కావాలంటే మనం ఇమేజ్కి హైపర్ లింక్ చేద్దాం. ఓకే, సో యాంకర్ ట్యాగ్ ఓపెన్. నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్లో క్లోజ్ చేయండి. యాంకర్ ట్యాగ్ క్లోజ్. ఓకే, సో మనకు ఏ పేజ్కి వెళ్ళాలంటే ఆ పేజ్ యొక్క అడ్రస్ ఇవ్వాలి. సారీ. ఓకే, సో నేను ప్రీవియస్ సపోజ్ నేను గూగుల్ పేజ్ తీసుకున్నాను అనుకోండి. http www.google.com. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. ఓకే, సో లింక్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇలా నేను చోర్ చేయడంతోనే www.google.com. సో దీని మీద క్లిక్ చేస్తే నాకు గూగుల్ పేజ్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, సో మనకు నో ఇంటర్నెట్ అని వస్తుంది. నేను మన ఫోల్డర్లోని ఫైల్ లింక్ ఇస్తాను, సో అది ఓపెన్ అవుతుంది. సో మన ఫోల్డర్లో ఏముంది ప్రోగ్రామ్ ఫైల్ ఇంతకుముందు మనం చేసాం కదా, ఇంటర్నల్ లింక్స్. ఇంటర్నల్ లింక్స్ ఇదే ఇచ్చేస్తాను డైరెక్ట్. _internal links _internal స్పేస్ ఇచ్చాను అక్కడ. లింక్ ఏంటి ఎక్స్టెన్షన్ .html ఫైల్. సేవ్ చేయండి, రిఫ్రెష్ చేసి చూద్దాం. సో నాకు ఫైల్ లింక్ కరెక్ట్ ఇవ్వలేదు. సో ఒకసారి డైరెక్ట్ కాపీ చేస్తుంది. కాపీ మిస్ అయింది అనుకుంటా. ఓకే, చూద్దాం. సారీ, బ్యాక్ పేజ్ చేసేయండి. ఓకే, సేవ్. ఓకే, సో ఈ పేజ్ ఓపెన్ అయిపోయింది. సో అలా అంటే ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకు వేరే పేజ్ నావిగేట్ అవ్వాలి. అది ఇమేజ్ విత్ హైపర్ లింక్స్ యొక్క యూజ్ ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ యాంకర్ ట్యాగ్ విత్ టార్గెట్ అట్రిబ్యూట్. ఇది చాలా ఇంపార్టెంట్. సేమ్ దీంట్లోనే చూద్దాం ఒకసారి. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నేను నార్మల్గా డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తున్నాను. ఇమేజ్ తీసే ఓకే, ఇమేజ్ ఉండనివ్వండి. నేను టార్గెట్ అనే ఒక అట్రిబ్యూట్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇంతకుముందు చూసాం కదా, దాన్ని ఒకసారి చూద్దాం. సో ఇదే పేజ్లో ఓపెన్ అయింది. ఇక్కడ వేరే ట్యాబ్ ఏమి ఓపెన్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే ఇదే పేజ్లో ఓపెన్ అయింది. సో నాకు నెక్స్ట్ న్యూ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలి. దానికోసం మనం టార్గెట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాం. టార్గెట్ మనం ఆల్రెడీ చూసాము ప్రీవియస్. సో వాల్యూ వచ్చేసి _బ్లాంక్ అని ఇవ్వాలి. ఓకే, సో సేవ్ చేసి రన్ చేసి చూద్దాం.
ఇక్కడ చూడండి వేరే న్యూ ట్యాబ్లో ఓపెన్ అయింది, న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా ఈ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది.